ఈ వీడియో నామినేషన్స్లో మీరు చూస్తారు. ఈరోజు ఏమి నామినేషన్స్ జరుగుతున్నాయి, ఏమి నామినేషన్స్ అవుతున్నాయి, ఎవరెవరు నామినేట్ చేసుకున్నారు అండ్ ఎవరెవరు నామినేట్ చేస్తారు, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ నామినేషన్స్ ఎందుకు అంత స్పెషల్ అనేది క్లియర్ కట్గా ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, ఏం జరగబోతుంది అండ్ ఏం జరిగే అవకాశం ఉంది అనే దాని మీద అప్డేట్స్తో పాటు అనాలిసిస్ కూడా ఉంటుంది. రెండు మిక్స్ అయి ఉంటుంది. నామినేషన్స్ గురించి చెప్తాను, ఎవరెవరు ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ చెప్తాను, అండ్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. తనూజ గారికి బీభత్సమైన ఛాన్స్, అంటే ఆవిడ చుట్టూ తిరగబోయే నామినేషన్స్. ఏంట్రా ఆవిడ నామినేషన్లో లేరు కదా, అసలు క్యాప్టెన్ కదరా ఉడాలని అనొచ్చు. అది ఏం జరగబోతుంది అనే విషయాలు చెప్తాను. దాంతోపాటుగా దీని తర్వాత ఫ్యామిలీ వీక్ రిలేటెడ్ ఒక కంటెంట్ అప్డేట్ వస్తుంది. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి. నేను నైట్ రివ్యూ మంది ఆల్మోస్ట్ 3 లక్షల మంది చూశారు. అద్భుతమైన విషయం ఏంటంటే 3 లక్షల మంది చూస్తే స్ట్రాంగ్గా చెప్పాం, మైక్ పని చేయలేదు, అయినా కూడా మైక్ పని చేయకపోయినా 3 లక్షల మంది చూసి వాచింగ్ టైం కావాల్సినంత వచ్చింది. బీభత్సమైన వాచింగ్ టైం, చాలాసేపు చూశారు ఎక్కువ మంది. దాంతోపాటుగా ఆ రివ్యూకి లైక్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా? ఆల్మోస్ట్ మన ఛానల్లో యావరేజ్ లైక్ పర్సంటేజ్కి ఈక్వల్గా ఉంది. ఆల్మోస్ట్ 96% పీపుల్ లైక్డ్ ఆ వీడియోని, ఆ రివ్యూని. అంటే జనాలకి అదే ఫీలింగ్ అనిపించింది. ఆల్మోస్ట్ చూసిన 3 లక్షల మందికి ఉడాలగాడికి ఏదైతే ఫీలింగ్ అనిపించిందో, తనూజ గారు మిస్టేక్ ఉంది అని అనిపించిందో సేమ్ అలాగే అనిపించింది. నా జస్టిఫికేషన్ అయ్యింది అక్కడ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా నాకేమనిపించింది అదే అనిపించింది అన్నట్టు కామెంట్ చూస్తే 6,000 కామెంట్లు. ఎందుకు అనిపించిందంటే నిన్నటి ఎపిసోడ్ తనూజ గారికి నెగిటివ్ ఎపిసోడ్ ఫర్ షూర్. ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కాంట్రడిక్టింగ్ ఉన్నాయి, ఆవిడ మాట్లాడిన మాటలన్నీ ఫ్లిప్పింగ్ ఉన్నాయి, ఆవిడ మాటల్లో కొన్ని మాటలు యాక్టింగ్ లాగా ఉన్నాయి. క్లియర్గా అది కనపడుతుంది, ఆడియన్స్కి అర్థమవుతుంది. నేను అది చెప్పక ఏం చెప్తాను, అదే చెప్తారు. ఎపిసోడ్కి తగ్గట్టుగా ఎపిసోడ్లో ఏది ఉంటే అది చెప్తాం. దాంతోపాటు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కళ్యాణ్ డెమాన్ పవన్ ఈజ్ బెటర్ దాన్ తనూజ గారు అన్న ఫీలింగ్ వచ్చింది యాజ్ పర్ ద ఎపిసోడ్. రేపు అల్లాడిచ్చి బీభత్సంగా ఆడారనుకో తనూజ గారు, రేపు సూపర్ అనే చెప్తాం. ఎపిసోడ్ టు ఎపిసోడ్ నిన్న నాకు ఈ సీజన్ మొత్తం మీద అన్ని ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే నిన్న వర్స్ట్ ఎపిసోడ్ తనూజ గారికి పడింది. అది ఇంకా క్లియర్గా విజిబుల్. ఆవిడ సపోర్ట్ లేదండం ఏంటంటే బాబు, దానికి ఏదేదో మళ్ళీ తిప్పి సోషల్ మీడియాలో తనూజ గారి ఫ్యాన్స్ నాకు పెడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సపోర్ట్ లేదు అన్నది వేరే రకం. అంటే ఆవిడ మళ్ళీ మార్చి చెప్పొచ్చు కూడా ఎపిసోడ్లో. ఆవిడ ఆఫ్టర్ సండే ఎపిసోడ్ నేను అన్నది సపోర్ట్ వేరే రకంగా, అది ఇదని ఎన్నో మార్చొచ్చు, ఎన్నో మారుస్తారు కూడా ఆవిడ. కానీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆవిడకి సపోర్ట్ అనే మాట ఎత్తి సపోర్ట్ లేదు, సపోర్ట్ ఏ రకంగా లేదన్నా కూడా ఆవిడదే తప్పొద్దు. ఎందుకంటే ఈ సీజన్లో ఆవిడకి చాలా సపోర్ట్ ఉంది. ఫస్ట్లో ఇమానియల్ ఉన్నాడు, తర్వాత భరణి ఇమానియల్ 2 ఉన్నారు, తర్వాత మధ్యలో కళ్యాణి ఆడాడు. ఆ టైంలోనే శ్రీజ కూడా ఒకనొక టైంలో బాగానే క్లోజ్గా ఉండింది, బాగానే సపోర్టివ్గా ఉండింది. తర్వాత రీతు ఆడింది, తర్వాత డెమాన్ పవన్ ఆడాడు. తర్వాత చూస్తే మన రాము రాథోడ్ ఆడాడు. ఇలా రకరకాలుగా వచ్చింది. సో ఇది నెక్స్ట్ నైట్ ఎపిసోడ్లో కొంచెం యాడ్ చేసి చెప్తానని. ప్రస్తుతానికి ఈ రిలేటెడ్గా నైట్ ఎపిసోడ్లో మాట్లాడతాం. రేపు ఎపిసోడ్లో ఏముందో ఎపిసోడ్ టు ఎపిసోడ్ రిలేటెడ్ మాట్లాడతాం. ఫస్ట్ నామినేషన్స్ ఎందుకు రావడాలి ఇంత కీలకం, ఇంత ఇంపార్టెంట్ ఈ వీక్ అంటే, ఈ వీక్ కూడా సేఫ్ నామినేషన్సే జరుగుతాయి. కానీ సేఫ్ నామినేషన్ జరగడానికి అవకాశమే లేదు కదా. బిగ్ బాస్ తుంచేసాడు కదా. ఏం చేశాడు బిగ్ బాస్? నామినేషన్స్లో సేఫ్గా వేస్తూ ఉన్నది ఎవరెవరినంటే వీళ్ళందరూ కలిసి కట్టగా ఏర్పడి సేఫ్గా వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉంటారో వైల్డ్ కార్డ్స్ అందరికీ నామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వైల్డ్ కార్డ్స్ లేదా రీతు లేదా సంజన వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది. నామినేషన్స్ అన్ని వాళ్ళనే వేయడం, లేకుంటే రామురాతో నేయడం. ఇలాగే నామినేషన్ జరుగుతున్నాయి. సేఫ్ నామినేషన్స్లోకి ఒక్కసారి కూడా ఇమానియల్ రాలేదు. ఇలా సేఫ్గా ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకే నామినేట్ చేసుకుంటా సిల్లీ తుప్పాస్ రీజన్స్, ఈవెన్ కళ్యాణ్ పడాలతో సహా వరస్ట్ రీజన్సే. కళ్యాణ్ పడాల కూడా సీజన్ మొత్తం వరస్ట్ రీజన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. అదే కన్ను అవుతా ఉంది. ఈ పర్టికులర్ వారం ఏం జరిగిందంటే, నామినేషన్స్లో ఉండేది 9 మంది, హౌస్లో ఉండేది 9 మంది. తనూజ గారిని వదిలేస్తే 8 మంది నామినేషన్లో ఉన్నారు. అదే హౌస్లో ఉండేది 8 మంది. తనూజ గారి క్యాప్టెన్ కాబట్టి ఆవిడ నామినేషన్ ఆవిడ ఎవరు చేయలేరు కాబట్టి 8 మెంబర్స్లో ఎవరు వైల్డ్ కార్డ్స్ లేరు, అందరూ వైల్డ్ కార్డ్స్ని సాగనంపారు కాబట్టి ఇప్పుడు ఆ 8 మందిలో 8 మందిని నామినేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తామనండి. రీతు డెమాన్ క్లోజ్, కళ్యాణ్ రీతు డెమాన్ ఇమానియల్ క్లోజ్, తర్వాత సంజన గారు ఇమానియల్ క్లోజ్. దాంతోపాటు భరణి గారు కూడా ఈ మధ్య క్లోజ్ అయ్యారు. భరణి అండ్ సుమన్ శెట్టి క్లోజ్. ఇంక ఎవరు నామినేట్ చేసుకోవాలి? దివ్య, సుమన్ శెట్టి, భరణి క్లోజ్, అండ్ దివ్య కళ్యాణ్ క్లోజ్, అండ్ దివ్య ఇమానియల్ క్లోజ్, అండ్ దివ్య సంజన గారికి మాత్రమే పడదు. ఇలా అందరికీ బీభత్సమైన ర్యాపో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందో కూడా చెప్తా. జస్ట్ అనాలిసిస్ మీరు విన్న తర్వాత ఏం జరగబోతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎలివేషన్ షాట్ అనమాట, నిదానంగా లేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, లాస్ట్ వీక్ జరిగినదంతా ఏంటి? కామెడీ టాస్క్. లాస్ట్ వీక్లో నామినేషన్ రీజన్స్ ఏమైనా దొరికే అవకాశం ఉంది ఎవరికైనా?
మోస్ట్లీ చాలా 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 తక్కువ. అందరూ పాత రీజన్స్ తెచ్చుకొని మాట్లాడుకోవాలి, లేదా ఉన్న చిన్నదాన్ని గెలికి గోకి దాని మీదే వేసుకోవాలి. అంతకుమించి వేరేది ఏమీ లేదు. చిన్నదైనా మాట్లాడుకోవాలి, పాతగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ వారం ఏం జరిగిందంటే మొత్తం సంజన గారి చేతుల్లోనే ఉంది. నామినేషన్ ప్రాసెస్ వచ్చి పాట్ బ్రేకింగ్, కుండలు బగలు కొట్టుకునేది చూసారా, ఆ కుండలు పట్టుకునే టాస్క్ ఉండబోతుంది అని సోషల్ మీడియాలో బజ్ భయంకరం. 99% ఇదే రైటు. సో కుండలు బగలుకునేది. బిగ్ బాస్ టీమ్ని సూపర్ అప్రిషియేట్ చేయాలి, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఇలా పెట్టకుండా నార్మల్ నామినేషన్ లాగా పెట్టుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది, క్లియర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయేది, బోరింగ్ అనిపించేది మనకి. కానీ దీంట్లో సడన్గా ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ యాడ్ చేశారంటే సూపర్ అనిపించింది నాకు. పాట్ బ్రేకింగ్లో ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు సీజన్లో ఇలా డిఫరెంట్ నామినేషన్ ఎప్పుడు జరగలేదు, అంత డిఫరెంట్ నామినేషన్ జరుగుతుంది. సో పాట్ బ్రేకింగ్ ఎలా అంటే ఒకరు వెళ్ళి ఇద్దరి మా సీజన్లో కూడా బెటర్, పాటలు పగలగొట్టి ఒకరిది ఇద్దరు పాటలు పగలగొట్టి ఇద్దరిని నామినేట్ చేయాలి అనేది నార్మల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ పెట్టిన ప్రాసెస్ ఏంటంటే ఇద్దరిని కాదు ఒకరిని కాదు, దట్ డిపెండ్స్ ఆన్ తనూజ గారు. తనూజ గారి చేతిలో ఎవరు ఎన్ని నామినేషన్స్ చేయాలి అనేది ఉంది. సో తనూజ గారు డిసైడ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ ఆవిడ చేతికి ఏదో ఇచ్చారు. ఆవిడ చేతికి ఇచ్చిన దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒకరు నామినేషనా, ఆవిడ చెప్పిన వాళ్ళే నామినేట్ చేయాలి, ఆవిడ వాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఆవిడ ఇద్దరు నామినేట్ చేయాలి అని ఒక ఆవిడ దగ్గర ఇప్పుడు ఒకరిని చేయాలా ఇద్దరిని చేయాలనేది ఆవిడ డిసైడ్ చేస్తారు. ఆవిడకి ఒక ప్రాపర్టీ ఇస్తారు, అదే టాస్ వేయడమో కాయిన్ వేయడమో ఇలా ఏదో చేసి 1 వస్తే ఆ ఒక్క నామినేషన్ భరణి గారికి ఇవ్వాలా, ఆయన ఒకరికి చేయాలా, లేకుంటే కళ్యాణ్కి ఇద్దరని ఇవ్వాలా, ఇది ఆవిడ డిసైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ తనూజ గారి హ్యాండ్స్లోనే ఉంది. రేపు నామినేషన్ మొత్తం ఆవిడ చుట్టూ జరుగుతుంది. ఆవిడ ఫేవరెటిజం చేస్తారా, ఆవిడ ఇంటెన్షనల్గా ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి 2 ఇస్తారా, నార్మల్గా బాగా క్లోజ్ ఉన్న పర్సన్స్ని ఇబ్బంది పెట్టకూడదని ఒక నామినేషన్ ఇస్తారా, అసలు ఎవరిని నామినేట్ చేయకూడదు అనుకుని సుమన్ శెట్టి గారు లాంటి వాళ్ళకి అసలు ఇవ్వకుండా ఇబ్బంది లేకుండా ఆయనకి సేఫ్గా చూస్తారా, ఆవిడ ఆట తీరు ఏంటి, ఏం జరగబోతుంది అనేది రేపు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మొత్తం ఆవిడ హ్యాండ్లో ఉంది. యాజ్ ఆఫ్ నో ఎంత విచిత్రంగా జరుగుతున్నాయంటే, అండ్ ఇప్పుడు కొన్ని నామినేషన్స్ ఎవరికి వేస్తున్నారు, ఎవరికి వేసే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుని నామినేషన్స్ గురించి ఎవరు వచ్చారనేది మాట్లాడతా. ఫస్ట్ ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్లోకి రాబోతున్నాడు, 99.99% రాబోతున్నారు. ఎందుకంటే తనూజ గారు ఒక బిగ్ స్టెప్ తీసుకున్నారనేది మనకు వచ్చిన అప్డేట్, టాక్, సోషల్ మీడియా బస్. 2 నామినేషన్స్ వస్తే 2 నామినేషన్స్ ఇమాన్యుయల్కి స్టార్టింగ్లో ఇచ్చారని. సో ఇమాన్యుయల్కి స్టార్టింగ్లో 2 నామినేషన్స్ చేయాలని ఇచ్చినప్పుడు తను సేఫ్ గేమ్ ఇంకా ఆడలేని సిచ్యువేషన్, 2 నామినేషన్స్ చేయాలి. ఇమాన్యుయల్ నార్మల్గా 5 నామినేషన్ స్లిప్లు ఉంటేనే ఒకరిని నామినేట్ చేయడానికి చేయలేక ఒక్కటి కూడా తీసుకోకుండా ఆపిన ఇమాన్యుయల్ ఈరోజు 2 నామినేషన్స్. తనూజ గారి స్టెప్ సూపర్. ఇక్కడ ఇమాన్యుయల్కి 2 నామినేషన్లు ఇస్తే 2 చేయాలంటే ఇమాన్యుయల్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్వరు లేరు, అందరితో క్లోజ్ ఇమాన్యుయల్. ఇప్పుడు ఎలా చేశాడు అనేది పాయింట్. ఇక్కడ 2 నామినేషన్ తను చేశాడు, చేసిన తర్వాత వాళ్ళు రివర్స్ నామినేషన్లో ఖచ్చితంగా ఇమాన్యుయల్ చేసే అవకాశం ఉంది కదా. అలా ఇమాన్యుయల్ నామినేషన్స్కి వచ్చే అవకాశాలు వెరీ వెరీ హై. స్టిల్ రాకపోతే మనం ఏం చేయలేం. ప్రస్తుతానికి ఇమాన్యుయల్ ఇద్దరిని నామినేట్ చేశారు. ఆ ఇద్దరు ఒకటి భరణి గారు, ఒకటి రీతు చౌదరి గారు నామినేట్ చేశారు అనేది టాకు. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అనాలిసిస్ అయ్యింది. ఇది అనాలిసిస్ ఏంటంటే మోస్ట్లీ రీతు చౌదరి గారిది టాస్క్లో ఏదైతే ఉందో రకరకాల డెసిషన్ తీసుకొని మార్చేసి చేసావని. రెండోది ఆవిడే ఒకనొక టైంలో క్యాప్టెన్సీ టాస్క్ ఇలా పెట్టుకొని కత్తి పట్టుకొని నిలబడిన తర్వాత అవుట్ అయిన తర్వాత ఇమాన్యుయల్ పక్కనే కూర్చొని ఒక మాట అంటది, ఈ వారం మొత్తం ఖాళీగా కూర్చున్నారు, అది ఏమీ చేయలేదు, కేప్ వేసుకొని నార్మల్గా కూర్చున్నారని ఆవిడ నోట్లో నుంచి నోరుజారు మాట్లాడతారు. ఇమాన్యుయల్ తెలివైన పర్సన్, అది గ్రహించాడు, ఈవెన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ వారం మొత్తం ఖాళీగా కూర్చున్నది ఏంటో ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తుంటాడు కాబట్టి ఖాళీగా కూర్చున్న దాని గురించి మాట్లాడవచ్చు. సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యారు, అది ఈవెన్ నాకు సార్ ఇదేదో చొక్కగా బొక్కున్నట్టు గుర్తొచ్చింది సడన్ నాకు. ఫెయిల్ అయ్యిందనే ప్లస్ సంచాలకుగా ఫెయిల్, టాస్క్లో కూడా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు అనే రీజన్స్ పెట్టి నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక వేరే ఆప్షన్ ఎక్కడుంది ఇమాన్యుయల్కి కూడా, అందరూ క్లోజు, అందరినీ ఎవరిని నామినేట్ చేయలేని సిచ్యువేషను. సుమనన్న క్లోజు, దాని తర్వాత ఇది కళ్యాణ్ క్లోజు, డెమాన్ క్లోజు. డెమాన్ లాస్ట్ వీక్ అసలు సెలెక్ట్ చేయలేదని రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నాడు ఇమాన్యుయల్. సంజన గారిని చేయలేడు, ఇంకెవరిని చేయలేడు. ఇంకా అతను ఇప్పుడు రేపు ఎవరు నామినేట్ చేసినా వాళ్ళని రీజన్స్ని ఊరికే అనాలిసిస్ చేయడం తప్పించి మరీ నెగిటివ్ చేయలేని సిచ్యువేషన్ ఎవరికి లేవు. రీజన్స్ పెద్ద టాస్కులు పెట్టుంటే పెద్ద రీజన్స్ వస్తాయని మనం అనుకుంటాం, కానీ చిన్న టాస్కుల్లో చిన్న రీజన్స్ వస్తే దాన్ని మరీ స్క్రూటినీ చేయలేని సిచ్యువేషను. ఒకరికి ఇట్లా భరణి గారికి ఏం వేసి నామినేషన్ చేసి ఉంటారంటే అదే నాకు అర్థం కావట్లేదు. మేబీ ఇంకా మారలేదన్నా మీరు, అంటే ఇంకా మారలేదు, ఇప్పుడు లోపల డెసిషన్ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పలేదనో, లేకుంటే తనూజ గారికి చేస్తానని చెప్పకుండా మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ హక్ చేసుకున్నావు ఎత్తుకున్నావు అనేసి అంటారో, లేకపోతే ఇప్పటికీ మీరు ఇంకా మారలేదన్న ఇంకా సేఫ్గా ఆడుతున్నారని ఏమన్నా చెప్తారేమో నాకు తెలియదు. ఆయన గ్రహించింది ఏదైనా నామినేషన్స్ చెప్తాడేమో తెలియదు, మనం అసలు గెస్ట్ చేయలేం. ఇది జరిగింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ ట్విస్టు
అసలు రేపు మనకి పగిలిపోయే వ్యవహారం, రేపు బీభత్సంగా ఇదే హైప్ వచ్చే వ్యవహారం ఏంటంటే డెమాన్ పవన్కి రేపు ఫుల్ పాజిటివ్ ఆర్ కొంత నెగిటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది. యాజ్ పర్ అతను చెప్పిన పాయింట్స్ రిలేటెడ్గా మనం చెప్పలేం రేపటికి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే కొంచెం అది తేడా కొట్టినట్టుగానే ఉంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కొంచెం తేడా కొట్టిన సిచ్యువేషనే ఉంది. మనం ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి తనకి ఇద్దరిని నామినేట్ చేయమని ఇచ్చారంట. తనకి డెమాన్ పవన్ కూడా. డెమాన్ పవన్ ఇద్దరిని నామినేట్ చేయమంటే ఒకటి కళ్యాణ్ని నామినేట్ చేశాడు, విచ్ ఈజ్ వెరీ ప్రెడిక్టబుల్. ఈవెన్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కళ్యాణ్ నామినేట్ చేయట్లేదని రీతు చౌదరితో అన్నాడు ఆయన. తర్వాత లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఏదైనా ట్యాక్స్ వస్తే కళ్యాణ్ పడాకి నెగిటివ్గానే ఇస్తాను, అది కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఈవెన్ నాకు ఛాన్స్ వస్తే కళ్యాణ్కి నామినేట్ చేస్తానని రీతుతో కూడా అన్నాడు. కాబట్టి ఈ పర్టికులర్ వారంలో తనకి ఎవరితో ఇష్యూలు లేదు కాబట్టి పాత ఇష్యూలే తీసుకుని వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. సో పాత ఇష్యూలు ఏముంటాయి మనకు ఆల్రెడీ తెలిసినాయే. బెడ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదు, నువ్వు ఆ టాస్క్లో నిన్ను వెన్నుపోటు పొడిచానని ప్రొలాంగ్ చేసావు, కానీ నెక్స్ట్ బెడ్ టాస్క్లో నువ్వు చేసింది ఏంటి అనే పాయింట్ మీద నామినేట్ చేస్తుంటాడు. మోస్ట్లీ ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తే డెమాన్ పవన్ది ఖచ్చితంగా తప్పొద్ది. దాంట్లో మళ్ళీ స్టేట్మెంటే, ఒపీనియన్ కూడా కాదు. ఎందుకంటే బెడ్ టాస్క్లో వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు ఫస్ట్ తీసుకొని వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి బాత్రూంలో డిస్కస్ చేసింది ఒకటి. అక్కడ అతను వీళ్ళందరికీ అగైనెస్ట్ అవడం స్టార్ట్ అయ్యాడు. సడన్గా అగైనెస్ట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా వీళ్ళందరూ ప్రెజర్ పెట్టి అతను తోయాల్సి వచ్చింది. కానీ వేరే ఉద్దేశం లేదు. అక్కడ ఇంకా చెప్పాలంటే ఇమాన్యుయల్ కూడా చేయలేదు ఇతనికి, డెమాన్ పవన్కి. మాటల్లో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు డిస్కషన్లో. కానీ సడన్గా రీతు కోసం వీళ్ళందరికీ అగైనెస్ట్ అయ్యేసరికి తోయాల్సి వచ్చింది. కానీ అక్కడ కళ్యాణ్ది తప్పులేదు. యాజ్ పర్ ద బెడ్ టాస్క్ రిలేటెడ్గా నామినేట్ చేశారు అనేది చేసి ఉండొచ్చు. ఎందుకంటే అదే ఛాన్సెస్. ప్లస్ బ్యాక్ స్టాపింగ్ అంటున్నావు అది ఇది అనేది, దాన్ని కూడా నేను బ్యాక్ స్టాపింగ్ అనేది నేను అంటా. ఇప్పటికీ కూడా డెమాన్ పవన్ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఈ సీజన్ అది. నేను ఎప్పటికీ ఇదే చెప్తా. నేను దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎపిసోడ్లో వేద్దాం. ఈ రిలేటెడ్గా చేసుండే అవకాశం ఉంటుంది. రెండోది హైలైట్ ఏంటంటే మనం ఊహించలేం, డెమాన్ పవన్ నామినేటెడ్ రీతు. డెమాన్ పవన్ రీతుని నామినేట్ చేశాడు అనేది బిగ్గెస్ట్ సోషల్ మీడియా బజ్, విచ్ ఈస్ రైట్ ఆల్సో. నేను షాక్ అయ్యా. రేపు ఎపిసోడ్ చాలా బాగుంటుంది, దయచేసి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దానికి రీజన్స్ ఏమంటున్నారంటే ఏదో సిల్లీ రీజన్, చిన్న రీజన్ అన్నట్టున్నారు. వాళ్ళకి మధ్యలో ఉండే ఇష్యూలు ఉంటాయి చూసారా, చిన్న వాళ్ళ గిల్లి గజ్జాలు ఉంటాయి చూసారా, వాళ్ళ గిల్లి గజ్జాలు రిలేటెడ్గా నేను హట్ అయ్యాను, నువ్వు మేము మాట్లాడుకుంటున్నావు సీక్రెట్గా, నువ్వు పక్కెళ్ళు అనేసి సంథింగ్ నేను ఏదో జరిగిందంట. సంథింగ్ ఏదో కళ్యాణ్ అండ్ రీతు నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో డెమాన్ పవన్ వస్తే మేము మాట్లాడుకుంటూ నువ్వు పక్కెళ్ళు అని సంథింగ్ ఏదో అన్నదంట. దానికి హట్ అయ్యాను, దానికి అందుకనే మాట్లాడట్లేదు నీతో నిన్నటి నుంచి అన్నట్టుగా ఏదో జరిగింది అంట. అందుకని నేను ఉదయం నుంచి నేను మాట్లాడలేదు, నాకు నచ్చలేదు అనేసి దాని విధంగా రీతును నామినేట్ చేశాడు అంట. వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్ బిట్వీన్ రీతు అండ్ డెమాన్ పవన్. ఇది వాళ్ళకి ర్యాపో పెరుగుద్దా, వాళ్ళని ర్యాపో తీసేస్తుందా, అది డెమాన్ పవన్కి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ఎమోషన్స్. మనం గెస్ చేయలేం. ఇద్దరు ఓవర్ ఎమోషనల్ అయ్యారు అన్నట్టుగా అప్డేట్ మనకి క్లారిటీ వస్తుంది. అది ఎలా పాజిటివ్ వద్దో ఎలా నెగిటివ్ వద్దో తెలియదు. ఇక పక్కన పెడితే తర్వాత అంతా మనం అనాలిసిస్ చేయాల్సిందే. అనాలిసిస్ ఇది మనకి ప్రోమో వస్తుంది మోస్ట్లీ దీని రిలేటెడ్గానే. ఏదో ప్రోమో అయితే నైట్ 10:30 కల్లా వస్తుంది. ఇది మనం అప్లోడ్ చేసిన 2-3 అవర్స్లో ప్రోమో కూడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ తనుజ గారి చేతులు ఏమేమి ఉందంటే, నెక్స్ట్ వచ్చినప్పుడు 1 నామినేషన్ నాకు తెలిసి కళ్యాణ్ లాంటి వాళ్ళకి 2 ఇవ్వచ్చు, ఇమాన్యుయల్కి 2 ఇచ్చింది, డెమాన్ పవన్ 2 ఇచ్చింది, సుమన్ శెట్టి గారికి ఏదైనా ఛాన్స్ వస్తే 1 ఇచ్చే అవకాశం ఉంది, ఆయన కొంచెం క్లోజ్ కాబట్టి. దివ్యాకి వస్తే దివ్యాకి కూడా 2 ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆవిడ స్ట్రాటజీ ఏమవుద్దంటే, ఆవిడకి ఎవరిని ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే వాళ్ళని 2 ఇస్తారు, ఎవరికి కొంచెం నార్మల్గా పోనీలే అనుకుంటే 1 ఇస్తారు. ఎక్స్పోజ్ చేయాలనుకుంటే 2 ఇవ్వడం ఏంటంటే అక్కడ క్రిటికల్ సిచ్యువేషను. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళలోనే క్లోజ్ పర్సన్నే నామినేట్ చేయాలి కాబట్టి ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అంటే సేఫ్ గేమ్స్ తుపాస్ రీజన్స్ చెప్తారు. అందుకు అంతా ఆవిడ చేతిలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది ప్రస్తుతానికి వీళ్ళు నామినేటెడ్ కన్ఫామ్. నేను చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడు, రీతు నామినేషన్లో ఉన్నారు, డెమాన్ భరణి గారు నామినేషన్లో ఉన్నారు, రీతు నామినేషన్లో ఉన్నారు. 100% డెమాన్ నామినేషన్లోకి వస్తాడు, ఇమాన్యుల్ కూడా నామినేట్కి వస్తారు. ఎందుకంటే వీళ్ళు వేసిన వాళ్ళకి ఛాన్స్ వస్తే వాళ్ళు కూడా వేస్తారు, తిరుగులేదు దాంట్లో. దాని గురించి కూడా మాట్లాడతారు. ప్రస్తుతానికి ఇంకేం జరగవచ్చు అనేది జస్ట్ అనాలిసిస్. ఇది లాస్ట్లో లిస్ట్ గురించి మాట్లాడతాం. కళ్యాణ్కి 2 ఇస్తే తనుజ గారు 2 ఇస్తే, 1 డెమాన్, 2ది దివ్య గారు నామినేట్ చేస్తారు. ఇంక వేరే ఆప్షన్ లేదు మోస్ట్లీ. ఇంకేదైనా చేంజ్ అయితే భరణి గారి సైడ్ ఏమన్నా వెళ్తారా, మళ్ళీ దారుణంగా మళ్ళీ సంజన గారి సైడ్ వెళ్తారని మనం గెస్ చేయడం. సంజన గారి సైడు మళ్ళీ భరణి గారి సైడ్ వెళ్తే వరస్ట్ కళ్యాణ్. ఖచ్చితంగా దివ్యానే నామినేట్ చేయాలి. ఎందుకంటే దివ్యతో ఇష్యూలోనే లాస్ట్ వీక్లో కూడా కొంచెం మాట నార్మల్గా సపోర్ట్ చేస్తానని కానీ సపోర్ట్ చేయలేదు. కంటెంటర్ నేను చేస్తానని కానీ ఆర్గ్యుమెంట్స్కి వచ్చేటప్పుడు నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అది ఇది అని కానీ కళ్యాణ్ నేను కన్సిడర్ చేయాలి. అక్కడ కళ్యాణ్ కూడా తప్పుంది, ఆటలోకి నేను వెళ్ళను అనేసి ఆగడం వరస్ట్. అది ఏదైనా మాట్లాడి ఫర్దర్గా ప్రీవియస్ వీక్స్, ఎందుకంటే అందరూ ఆ వీక్స్తో పెట్టి ప్రీవియస్ వీక్స్ రీజన్స్ పెట్టి చెప్పి నామినేట్ చేయాలి. అలా
దివ్యాని నామినేట్ చేసే అవకాశం ఉంది. డెమాన్ పవన్ ఆల్రెడీ చేశాడు కాబట్టి డెమాన్ పవనే చేసే అవకాశం ఉంది. 2 ఇస్తే, 1 ఇస్తే ఖచ్చితంగా డెమాన్ని రివర్స్ నామినేట్ చేసే అవకాశాలు వెరీ హై. లేదంటే కళ్యాణ్ అట్లా చేయకుండా ఓవర్ స్ట్రాటజికల్గా తనుజ గారు ఎప్పుడు చేసినా ఆవిడని చేసినా కూడా ఆవిడ రివర్స్ చేయకుండా ఉంటారు. అదే స్ట్రాటజీ వాడి దివ్యాన్ని చేసినా చేయొచ్చు, చెప్పలేవు ఏది జరుగుద్ది అనేది. తర్వాత భరణి గారికి ఇస్తే 1 నామినేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ, మేబీ 2 ఇవ్వచ్చు కూడా. 1 ఇస్తే మాత్రం ఇమాన్యుయల్ని రివర్స్ నామినేషన్ చేస్తారు పక్క. ఎందుకంటే ఇమాన్యుయల్ చేశారు కాబట్టి రివర్స్ నామినేషన్ చేసి నీ బాండింగ్ల గురించి వచ్చినప్పుడు బాండింగ్లను ఏదైనా ఏదైనా పాత విషయాలు తీసుకురావడం, ఈయన చెప్పిన రీజన్స్ నచ్చలేదని చెప్పడం ఇదేదో చేస్తారు. 2 ఇస్తే మాత్రం మనం గెస్ట్ చేయలేం. 2 ఇస్తే నాకు తెలిసి 1 కళ్యాణ్ అయినా చేయొచ్చు, లేకుంటే సంజన గారిని ఏమైనా చేస్తారా? ఇక అంతే, ఎవరు లేరు ఆయనకు కూడా పాపం. అందరితో క్లోజ్గా ఉన్నారు, అందరితో బాగానే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆప్షన్ వచ్చి ఖచ్చితంగా ఇమాన్యుయల్ రివర్స్ చేయడం, ఇంకొక నామినేషన్ ఇస్తే కళ్యాణ్ కానీ సంజన గారిని కానీ చేస్తారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారికి 1 ఇచ్చే అవకాశం ఉంది. ఇది అనాలిసిస్ మాత్రమే. 1 ఇస్తే రీతు గారు నామినేట్ చేస్తారు. ఎందుకంటే రీతుతో ఇష్యూ అయింది కాబట్టి సంచాలకగా సరిగ్గా చేయలేదని సంథింగ్ చెప్పి రీతు గారిని నామినేట్ చేస్తారు. ఆవిడకి కూడా రీజన్స్ ఏమి ఉండవు. రీతును నామినేట్ చేసి 2 ఇస్తే మాత్రం కళ్యాణ్ని ఏమైనా చేయొచ్చు. ఆవిడని ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి రివర్స్ నామినేషన్ చేసే అవకాశం ఉంది. తర్వాత రీతుకి ఇస్తే ఇమాన్యుయల్ని సంజన గారిని నామినేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే సంజన గారితో ఇష్యూలే ఉన్నాయి, ఆ రీజన్ చెప్పి నామినేట్ చేయొచ్చు. ఇమాన్యుయల్తో ఆల్రెడీ రివర్స్ నామినేషన్ కాబట్టి రివర్స్ నామినేషన్లో చేయొచ్చు. లేదు అంటే డెమాన్ పవన్ నామినేట్ చేశాడు కాబట్టి డెమాన్ పవన్ రివర్స్ నామినేట్ చేస్తుందా అంటే చేసినా చేయొచ్చు. ఏమో ఎవడు గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో మనం గెస్ట్ చేయలేం, కానీ మోస్ట్లీ చేయదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇమాన్యుయల్ అయితే రివర్స్ నామినేషన్, సంజన గారు 2 ఇస్తే సంజన గారు, లేదంటే 1 అయితే ఇమాన్యుయల్ని రివర్స్ నామినేషన్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే మనం చెప్పలేం, మోస్ట్లీ అదే జరిగే అవకాశం ఉంది. ఇమాన్యుయల్కి పాయింట్స్ లేవు అది ఇది అనుకుంటే ఓవరాల్ పాత వీక్స్ ఏం లేవు కాబట్టి ఇమాన్యుయల్ని చేసిన కూడా రివర్స్ నామినేషన్ చేయలేకపోతే సంజన గారిని చేస్తారు. సేఫ్ సైడ్ సంజన గారండి. ఎక్కువ నామినేషన్ సంజన గారికి పడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. పడితే మాత్రం ఆవిడకి బుల్లు సింపతి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆవిడకి పాపం సింపతి, ఎందుకంటే ఆవిడ పిల్లలను రానిరు అది ఇది బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ చూస్తే పాపం అనిపిస్తుంది. ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రీతు అయిపోయింది కదా, దివ్య గారికి 1 ఇస్తే రీతుని చేసే అవకాశం. ఆవిడకి అసలు రీజన్స్ లేవు పాపం, ఎవరితో ఇష్యూ లేవు, అందరితో బాగుంది, అందరూ క్లోజ్ అయిపోయారు, అందరూ ఆల్రెడీ నామినేట్ చేశారు. మేబీ కళ్యాణ్ ఏమైనా చేస్తారా అంటే కళ్యాణ్ చేస్తే వర్స్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ ఈవిని చేయలేదు, తనుజ ఈవిని చేయలేదనే ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. తప్పు చేసినా కూడా మళ్ళీ అతన్ని చేసే అవకాశాలు తక్కువ. కుదిరితే రీతు గారిని నామినేట్ చేయాలా, ఎందుకంటే సంచాలక నువ్వు సరిగ్గా చేయలేదు అది ఇదనే రీజన్స్ చెప్పేసి ఏదైనా చేయాలి. లేదంటే సంజన గారు నార్మల్గా పాత విషయాలు ఏదో రోడ్ రోలర్ అన్నారు అది ఇది అన్నారు అనే విషయాలు ఏదైనా తీసుకొచ్చి లోడుకొని చేయాల్సిందే. సుమన్ శెట్టి అన్న ఆయనకి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే నామినేషన్ ఇవ్వకపోవచ్చు, తనుజ గారి చేతిలో ఉంది. ఇస్తే 1 ఇస్తే ఇంకా ఆయనకి ఆప్షన్ ఎవరున్నారు? ఎప్పుడు సంజన గారు ఎప్పుడు అని కాదు, సంజన గారి సేఫ్ సైడ్ కాబట్టి సంజన గారికి వేసే అవకాశం ఉంది. ఇలా జరిగే అవకాశాలని ఓవరాల్గా నామినేషన్లోకి నాకు తెలిసి సుమన్ శెట్టి అన్న తప్ప మేబీ సుమన్ శెట్టి అన్న రావడేమో అనుకుంటున్నా, లేదా ఆయన కూడా రావచ్చా, అందరూ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదా సుమన్ శెట్టి అన్న ఒక్కరే మిస్ అవుతారేమో అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఎలాగోలా ఎవరో ఒకరు ఒక్క ఓటైనా వేసి మిగతా వాళ్ళు నామినేషన్లోకి వస్తారన్న ఫీలింగ్ అయితే ఉంది. తనుజ గారు ఎలాగ రారు, సుమన్ శెట్టి అన్న కొంచెం టఫ్ అని అనిపిస్తుంది, ఆయన రాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లోనే పిలిస్తే 2 నామినేషన్ చేస్తే రివర్స్ నామినేషన్లో పడవచ్చు, కానీ లాస్ట్లో పిలిచారనుకోండి, లాస్ట్ ఆప్షన్గా లాస్ట్ ఆయనకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటే అప్పటిదాకా ఆయన కేరు, అలా అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ అందరు నామినేషన్లోకి ఉంటారు. కొంచెం ఎస్కేప్ అయితే సుమన్ శెట్టి గారు ఎస్కేప్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో మనకు తెలిసింది, మనకు తెలిసినంతవరకు చెప్పా, జరగబోవచ్చు అని గెస్ చేసి కూడా చెప్పాను. ఇది మనకున్నంత వరకు. ఈ నామినేషన్స్ కొంచెం సపరేట్గా ఎమోషనల్గా ఉండే అవకాశాలునే. ఫైట్లు బీభత్సమైన సీరియస్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత పెద్ద రీజన్స్ ఎవరి దగ్గర లేవు. చెయ్యాలి కాబట్టి చేయడమే తప్పించి, చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు బాగుంటారు తప్పించి ఇంకేం చేద్దాం రా, రీజన్స్ లేవురా, అర్థం చేసుకొని ఒకరినొకరు క్లోజ్గా మాట్లాడుకుంటారు తప్పించి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు రైవలరీస్. యాజ్ ఆఫ్ నో అలాగే ఉంటుంది, అలాగే ఉండబోతుంది అనేది క్లారిటీ. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియో ఫ్యామిలీ వీక్ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే వీడియో వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నిన్నటి రివ్యూ గురించి ఏదైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. నిన్న రివ్యూ చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, 3 లక్షల మంది వరకు చూశారు. థ్యాంక్ యూ, లవ్ యూ. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇలాంటివి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ప్రతి దాని మీద వీడియోస్ చేయను. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడతా ఉంటాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, దయచేసి మీకు నా రివ్యూస్ నచ్చినా, నాకు ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా, నన్ను తిట్టాలన్నా, నన్ను పొగడాలన్నా, దయచేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అప్రిషియేట్ కావచ్చు, పొగడొచ్చు, సజెషన్స్ కావచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటే నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది. దయచేసి ఇన్స్టాగ్రామ్లో నాకు ఇన్పుట్స్ ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి, ఏదో ఒకటి. నేను మిస్ అయిన పాయింట్స్ని గుర్తు చేయండి. నేను అన్ని మెసేజ్ చూస్తుంటాను, అందరికీ మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా, వాల్యుబుల్గా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బాయ్. నాకు కూడా ఏదైనా ఇస్తూ ఉంటే, నాకు కూడా ఏదైనా మిస్ అయినా కంటెంట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు పంపిస్తూ ఉండండి. లవ్ యూ మామ, బాయ్.